చరణ్ మీ మాటలు ఇక్కడ విని మేము పాన్ ఇండియా అంతా వింటున్నాము. తమిళనాడులో, కేరళలో, బాంబేలో, అన్ని ఊర్లలోనూ వింటున్నాం. మన హైదరాబాద్లో విని చాలా రోజులైంది. సో వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ చరణ్ ప్లీజ్. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, గెస్టులకి, మీడియా మిత్రులందరికీ, కీర్తి సురేష్ గారి ఫ్యాన్స్కి, సినిమా అభిమానులకి, మా అందరి అభిమానులకి అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ నేను అతిథిగా రాలేదు, చీఫ్ గెస్ట్గా రాలేదు, ఒక మా నాన్నగారికి ఒక మెసెంజర్గా వచ్చాను. మీ అందరికి తెలిసిందే ఇందాక అందరికి. బట్ ఆయన ఆశీస్సులు, ఆయన విషెస్ తెలియపరచడానికి వచ్చాను మీ అందరికీ, స్పెషల్లీ ఈ యంగ్ టీమ్కి అండ్ ఫర్ కీర్తి సురేష్, ఫర్ శ్రావ్య, సుధీర్, వీళ్ళందరికీ ప్రామిస్ చేసిన మాట దేవికి. ఆయన రాలేకపోయారు కానీ డెఫినెట్గా ఆయన కోసం నేను వచ్చాను. ఆయన లేని లోటు మనం ఎవరు తీర్చలేము. బట్ ఎంతో కొంత నేను ఇక్కడికి వచ్చినందుకు నేను కూడా చాలా ఆనందపడుతున్నాను, నేను చాలా గర్వపడుతున్నాను. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ ద యంగ్ ప్రొడ్యూసర్స్ శ్రావ్య అండ్ సుధీర్. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితంలో 16 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అని సుధీర్, కాస్ట్యూమ్ డిజైనర్గా శ్రావ్య గారు మొదలుపెట్టి ఇంత బ్యూటిఫుల్ జర్నీ వాళ్ళు చేసి ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా వాళ్ళిద్దరికీ ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్. థ్యాంక్ యూ. ఇది మామూలు విషయం కాదు. అండ్ ఐ రియలీ కంగ్రాచులేట్ దెమ్ బికాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నికల్ టీమ్. బహుశా ఈ ఒక దశాబ్దాల్లో ఇలాంటి ఒక టెక్నికల్ టీమ్ వీ వుడెంట్ హ్యావ్ సీన్ సో మెనీ గ్రేట్ టెక్నీషియన్స్ లైక్ దేవి టు స్టార్ట్ విత్, అండ్ నాగేష్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్, శేఖర్ ప్రసాద్ గారు మా ఆర్ఆర్ఆర్ ఎడిటర్ కూడా, ఆయన ఒక నేషనల్ అవార్డ్ విన్నర్, చిరంతన్ దాస్ డిఓపి, ఆయన ఒక నేషనల్ అవార్డ్ విన్నర్, అండ్ వన్ అండ్ ఓన్లీ మహానటి గారు, ఆయన ఒక నేషనల్ అవార్డు. ఇంతమంది నేషనల్ అవార్డ్ విన్నర్స్ అందరూ కలిసి ఒక సినిమాకి చేయడం అనేది మామూలు విశేషం కాదు. అండ్ డెఫినెట్గా వీళ్ళందరూ కలిస్తే కలియకలో ఎంత బాగుంటుందో సినిమా అనేది మనం చిన్న గ్లిమ్స్ చూసాం. అండ్ నాగేష్ సార్, ఐ బిన్ watching your films. I don't want to say this, but I've been watching your films when I was in my early college days, and it was a pleasure to watch your films. You're one of the first people who opened international kind of content to Indian films. ఇవాళ మనం ఏదైతే ఓటీటీ సినిమాల్లో వేరే ప్లాట్ఫామ్స్లో చూసి మనం ఎంజాయ్ చేస్తున్నామో, he was the pioneer in India, I can say, who opened with Hyderabad Blues or Iqbal, one of the beautiful sport films on little kids. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. నా చిన్నప్పుడు చూసి ఆయనతో ఇలా స్టేజ్ షేర్ చేస్తున్నందుకు ఇట్ ఈస్ రియల్లీ అ ప్లెజర్ టు షేర్ అ స్టేజ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందాకే శ్రావ్య గారు అంటున్నారు చిన్న సినిమా అని. నాకు ఆ మాట ఎందుకో కొంచెం ఇబ్బందిగా కనిపిస్తుంది. ఇంతమంది దిగ్గజాలు ఉన్నప్పుడు, ఇంతమంది నేషనల్ అవార్డ్స్ ఉన్నప్పుడు, మహానటే ఇక్కడ ఉన్నప్పుడు, దేవి గారు ఉన్నప్పుడు ఇది చిన్న సినిమా ఎలా అవుతుంది? ఇది బహుశా వాళ్ళకి చేసినందుకు, ఇది హిందీలో ఒక వాక్యం ఉంటుంది, గర్కా ముర్గి దాల్ బరాబర్ అంటే రోజు పనిచేసి మేబీ షీ ఫెల్, బట్ బయట ఉన్న మాకు ఇది చాలా పెద్ద సినిమా, చాలా మీనింగ్ఫుల్ సినిమా అని మాకు అనిపిస్తుంది. సో శ్రావ్య గారు మళ్ళీ అలా చెప్పకండి ప్లీజ్. అండ్ నిజంగా ఒక టార్చ్ బేరర్ లాగా, వీళ్ళందరికీ ఒక లైట్ హౌస్ లాగా దేవి ఇక్కడ ఉండడం అనేది, ఆయన బ్రాండ్ మార్క్ స్టాంప్ డిఎస్పి అనే స్టాంప్ ఉండడం అనేది ఇట్స్ అ బిగ్ యాసెట్. నా ఫస్ట్ ఫిలిం నుంచి నా ఫస్ట్ ప్రొడక్షన్లో కూడా ఆయనే ఉన్నారు. నాకు ఎన్నో సినిమాలు పనిచేశారు. నాకు బిగ్ హిట్ లైక్ రంగస్థలం, ఎవడు, ఇలాంటి ఎన్నో సినిమాలు ఇచ్చిన దేవికి హిమ్ బ్యాకింగ్ again a very meaningful film with
getting an opportunity for him to work with Nagesh Kuknur Garu and a Mahanadi like Kirti Suresh, I think he has to be congratulated once. Thank you, Devi, for being part of this. Superb. ఇందాక దేవి చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీలో ఆడవాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారు ఒక ప్రాజెక్ట్లో, లేక మగవాళ్ళు ఎంతమంది పనిచేస్తున్నారని మళ్ళీ గుచ్చి చెప్పకూడదు. ఎలాగైతే ఇవాళ ఇండియన్ సినిమా ఏ బార్డర్స్ లేకుండా హిందీ, తమిళ్, తెలుగు అని ప్రత్యేకంగా మనం మాట్లాడకుండా ఎంత ఒకే ఒక సినిమా, దట్ ఈస్ ఇండియన్ సినిమా అని ఒక పేరు తెచ్చుకుందో మన రాజమౌళి గారి వల్ల. అలాగే ఇది ఒక మగాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాకుండా వీఆర్ ఆల్ వర్కింగ్ మెన్ అండ్ ఉమెన్ టుగెదర్. ఒక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీయే కాదు, ఇండియన్ సినిమాలో ఈక్వల్ స్థాయిలో పనిచేస్తున్నారంటే ఇంకా ఈ మీద ఏ స్టేజ్ మీద ఈ సినిమాలో చాలామంది ఉమెన్ డామినేటెడ్ క్రూ ఉన్నారనే మాటలు కూడా అక్కర్లేదు. మనం ఎప్పుడు మెన్ గురించి అలా మాట్లాడుకోలేదు, మనం విమెన్ గురించి కూడా అలా మాట్లాడకూడదు. ఇంకా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్, శ్రావ్యాస్ టీమ్ అండ్ ద డిజైనింగ్ టీమ్, ప్రొడక్షన్ టీమ్ అండ్ డైరెక్షన్ టీమ్. ఐ రియలీ కంగ్రాచులేట్ యూ. ఐ హోప్ దిస్ బికమ్స్ సో సీమ్లెస్. మనం ఇంకా మాట్లాడుకోని రోజు వచ్చేసింది ఆల్రెడీ. సో ఐ కంగ్రాచులేట్ దెమ్ ఆల్. చిరంతన్ దాస్ గారు డిఓపి, ఐ కంగ్రాచులేట్ హిమ్. Jagapati Garu, you've been a great pillar for this movie. Thank you, and I congratulate all the best to Adi Pinsetti. ఆయన కూడా మా తమ్ముడు, మా అన్నయ్య రంగస్థలంలో. సో ఇక్కడ కూడా ఆయన రోల్ నాకు తెలియదు కానీ, సో ఐ కంగ్రాచులేట్ అండ్ ఆల్ ద బెస్ట్ టు హిమ్. అండ్ ఆఖరికి మా మహానటి గురించి మాట్లాడాలి. నేను మహానటి ముందు అజ్ఞాతవాసి తర్వాత వచ్చింది. అజ్ఞాతవాసిలోనే నేను చూశాను ఆవిడ పని, ఆవిడ వర్క్ నేను చూసి చాలా నచ్చేసింది నాకు. ఆవిడ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ చిరాకు పడుతూ అవన్నీ. దాని తర్వాత మహానటి చూసిన తర్వాత ఐ బికేమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్ ఫర్ అన్ యాక్టర్ టు సీ సచ్ గ్రేట్ థింగ్స్. మీరు ఎంత ప్యాషన్ పెట్టి, ఎంత నమ్మి నాకు సపోర్ట్ చేసి ఒక్క దెబ్బతో నేషనల్ అవార్డు కొట్టారు. అది మామూలు విశేషం కాదు. అండ్ ఐ కంగ్రాచులేట్. అండ్ ఇక్కడ కూడా నేను చూస్తున్నాను మీ క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ మీ ఆ చిత్తూరు యాక్సెంట్ చాలా బాగా పట్టారు. ట్రైలర్లో చాలా బాగుంది. అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ఎన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇలాంటి స్టోరీలు మీరు చేయాలి, మీ వల్ల మా లాంటి 10 మందికి తెలియచెప్పాలని నాగేష్ కుక్నూర్ గారికి. సో సచ్ స్టోరీస్ షుడ్ కమ్ అవుట్. సార్, ఐఎమ్ ప్రౌడ్ దట్ యూ బ్రింగింగ్ అవుట్ సచ్ లవ్లీ స్టోరీస్ అండ్ యూ హ్యావ్ అ గ్రేట్ కాస్ట్ అండ్ క్రూ. సో కీర్తి సురేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్సో హ్యావింగ్ మీ, ఆల్ ఆఫ్ యూ. అండ్ ఆఖరికి ఇంకెవరైనా మర్చిపోలేదు కానీ ఆల్ ద లిరిక్ రైటర్స్, టెక్నీషియన్స్ అందరికీ పేరున కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకేదా మర్చిపోయినా దేవి, అంతే కదా. అండ్ 28th January, ఈ ఫ్రైడే వస్తుంది. నిజంగా చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను ఈ సినిమాకి సోలో రిలీజ్ దొరకడం. సోలో రిలీజ్ దొరికితే ఎంత మంచి విజయం ఒక సినిమా సాధిస్తుందని. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా మేము చూసాం. ఆ అడ్వాంటేజ్ ఈ సినిమాకి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కీర్తి సురేష్ అభిమానులతో పాటు మా అభిమానులు కూడా ప్లీజ్ వెళ్ళి ఈ సినిమాని చూడండి.